హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. ఈ బంగారు రూపుల గురించి చెప్తున్నాను. అమ్మవారిని ఈ బంగారు రూపంగా బంగారంలో పెట్టుకొని కొలుచుకోవటం మన సంప్రదాయం. వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటేనే అమ్మవారి రూపంగా మనం ఈ అమ్మవారిని రూపుల్ని కొలుచుకుంటాం అనమాట. ఇలా కలెక్ట్ చేసుకున్న సంవత్సరాలు టుగెదర్ కలెక్ట్ చేసుకున్న మన రూపులన్నీ మళ్ళీ మనం ఏ ఆభరణాలుగో చేయించుకుంటాము. ఈ రూపులు మనకి ఇప్పుడు నేను 750 మిల్లీగ్రామ్స్ సారీ 750 మిల్లీగ్రామ్స్ అండి, అంటే 30 గ్రామ్ అందులో కూడా వస్తాయి. నేను ఇప్పుడు మలబార్ గోల్డెన్ డైమండ్స్ కుక్కట్పల్లి బ్రాంచ్ చూపిస్తున్నాను. 1 గ్రామ్ మనం పెట్టేదాన్ని బట్టి, మన రేటును బట్టి, ఈ రోజు రేటును బట్టి నేను మీకు జస్ట్ 3000కి ఈ రూపులు వచ్చేస్తాయండి. ఇవి మనకి జస్ట్ 3000లోనే మనకు వచ్చేస్తాయి. మనం అంటే పెట్టిన కొద్దీ అండి, అమ్మవారు కోట్లల్లో పెడితే కోట్లల్లోనే కొనుక్కోవచ్చు. అట్లాగా ఇవైతే మనకి జస్ట్ 3000లో వచ్చేస్తాయి. అండ్ 1/2 గ్రామ్, 30 గ్రామ్, ఆ తర్వాత తులం, ఇట్లా మీ ఇష్టం అండి. ఇంకా మీ దీన్ని బట్టి కొనుక్కోవచ్చు. అమ్మవారి పూజలో భాగం చేసుకోవడానికి ఇప్పుడు ఇంకా కూడా చాలా మోడల్స్ వస్తాయి. నేను మీకు కొన్ని చూపిస్తున్నాను. అండ్ ఈ కుంకుమ భరణిలు చూసారండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి మనకి ఒక 1 lakలో వచ్చేస్తుందండి. ఇది 2 తులాస్ ఉంది. ఇది 13 గ్రాములే ఉంది. ఇవి కూడా అండి 1.5 నుంచి 2 తులాస్ వరకు ఉన్నాయి. ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఇవి ఇగోండి ఇలా ఓపెన్ చేసి చక్కగా కుంకుమ అవి పెట్టుకొని, పసుపు కుంకుమ కూడా ఇవి వాడుకోవచ్చు. మనం గనక జ్యువెలరీ కొనుక్కోవడం అయిపోతే నెక్స్ట్ ఏం కొనుక్కుందాం ప్లాన్ చేసుకుంటే మాత్రం చక్కగా ఈ కుంకుమ భరణిలు ప్లాన్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ప్యూర్ గోల్డ్లో ఇలా ఏమంటే స్టోన్స్ పొదిగి ఉన్నాయన్నమాట. రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ పొదిగి భలే అందంగా ఉన్నాయి. ముత్తైదులు వస్తే బొట్టు అది పెట్టుకోవడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు మనం పూజలో భాగంగా ఇవన్నీ కొనుక్కుంటాం కదండి. ఇవి వెండివి మనకి అవైలబిలిటీ బట్టి, మీ బడ్జెట్ని బట్టి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా యాడ్ చేసుకుంటాను. ఈ రూపులు చూపిస్తున్నానండి. సో స్టార్టింగ్ మనకి 2000 నుంచి మనం పెట్టుకునేంత రేట్ వరకు ఈ రూపులు ఉంటాయి. రేటు బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి అంత పెద్ద కాస్ట్ ఏం పడదు. సో వెంటనే ఇప్పుడైతే ఇంకొంచెం మనకి తక్కువే, ఆషాఢ మాసం కాబట్టి కొంచెం మనం ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే పూజకు అప్పటికి అన్నీ అమరుతాయి మనకి. సో మీరు కూడా ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. తప్పకుండా కొనుక్కొని మీ పూజలో భాగం చేసుకుని అమ్మవారి వ్రతాన్ని మంచిగా జరుపుకుంటారని మా విమెన్ ఎఫ్ఎం నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to our Women FM. Thanks for watching. Bye bye.